హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇరాన్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మన భారతదేశంలో 4 పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది ఇరాన్. మరి ఇరాన్లో ఎన్నికలు జరిగితే మన దేశంలో పోలింగ్ సెంటర్లను ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? అలాగే మన భారతదేశానికి ఇరాన్కి మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి? ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనిస్తే మన భారతదేశంలో 4 పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు అన్నాము. ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు అంటే ముంబై, హైదరాబాద్, పూణే, ఢిల్లీ ఇలాగ మొత్తం 4 సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే మన దేశంలో ఇరాన్కి సంబంధించినటువంటి చాలా మంది వ్యక్తులు ఎంప్లాయ్మెంట్ కోసం వచ్చి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, దాదాపు 3000 మందికి పైగా అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇరాన్ ఈ డెసిషన్ తీసుకుంది. మొత్తం 4 నగరాల్లో పోలింగ్ సెంటర్స్ ని ఏర్పాటు చేసింది అనమాట. మరి ఇరాన్ లో ఇప్పుడెందుకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయంటే మనకు తెలుసు, రీసెంట్ గా అక్కడి అధ్యక్షుడైనటువంటి రైసీ హఠాత్ మరణం చెందటం వల్ల ఎలక్షన్స్ అన్నటువంటివి జరుగుతూ ఉన్నాయి. మరి ఇరాన్ లో గనక ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ సడన్ గా గనక చనిపోతే అప్పుడు 50 రోజుల లోపల వితిన్ 50 days లోపల మళ్ళీ ఎన్నికలు అన్నటువంటివి, ఎలక్షన్స్ అన్నటువంటివి నిర్వహించాల్సి ఉంటుంది. మరి ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అన్నటువంటివి జరుగుతున్నాయి. మరి ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటి అంటే ఇరాన్ అలాగే ఇండియా ఈ 2 దేశాల మధ్య సంబంధాలు అన్నటువంటివి ఎలా ఉన్నాయి. మరి మనం ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్లకుండా కొన్ని ఇంపార్టెంట్వి నేర్చుకుందాం. అది ఏంటి అంటే ఒకటి వచ్చేసరికి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో రీసెంట్ గా ఇరాన్ అన్నటువంటిది చేరింది. అలాగే బ్రిక్స్ లోను ఇరాన్ అన్నటువంటిది భాగస్వామిగా ఉంది. అలాగే పోర్ట్ కి సంబంధించి రీసెంట్ గా ఒక న్యూస్ ఉంది, చాబహార్ పోర్ట్ కి సంబంధించి, అది ఒకటి. అలాగే 2 దేశాల మధ్య కూడా కరెన్సీకి సంబంధించి అంటే ట్రేడ్ అన్నటువంటిది లోకల్ కరెన్సీలో జరుగుతుంది, అది ఒకటి న్యూస్ లో ఉంది. సో ఇలాగా చిన్న విషయాలు కానీ ఇంపార్టెంట్ విషయాల గురించి ఇవాళ మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నాము, SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటాము. ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో మన భారతదేశం సభ్యదేశంగా ఉంది, అలాగే ఇరాన్ అన్నటువంటిది కూడా సభ్యదేశంగా ఉంది. మరి మన భారతదేశం ఇందులో 2017లో పూర్తి సభ్యత్వాన్ని పొందింది. ఇటు రష్యా ఏమో మన ఇండియాని ప్రపోజ్ చేస్తే చైనా వచ్చేసరికి పాకిస్తాన్ని ప్రపోజ్ చేసింది. సో 2 కూడా ఇందులో సభ్యత్వం పొందాయన్నమాట. మరి అందులో రీసెంట్ గా 9th కంట్రీగా, ఇప్పటిదాకా 8 దేశాలు ఇందులో భాగస్వాములుగా ఉంటే ఇప్పుడు 9th కంట్రీగా ఇరాన్ అన్నటువంటిది చేరింది. మరి దానికి ముందు 8 దేశాలు ఉన్నాయన్నాం. ఏ దేశాలు? చైనా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇండియా మరియు పాకిస్తాన్. ఈ 8 దేశాలు సభ్య దేశాలుగా ఉంటే ఇప్పుడు 9వ దేశం కూడా ఇందులో సభ్యత్వం పొందింది, అదే ఇరాన్ అన్నటువంటిది. నెక్స్ట్ వచ్చేసరికి బ్రిక్స్ అంటున్నాం. బ్రిక్స్ అంటే ఏంటి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు సౌత్ ఆఫ్రికా, వీటికి సంబంధించిన యాక్రోనిమ్ ఇది, అవునా? ఈ 5 దేశాలు కూడా ఇందులో మెంబర్ కంట్రీస్ గా ఉంటే ఇంకొక 6 దేశాలని రీసెంట్ గా ఇందులోకి మెంబర్ కంట్రీస్ గా పిలవటం జరిగింది. మరి ఈ 6 దేశాల్లో ఒక దేశం ఈ మెంబర్ కంట్రీగా చేరలేదు, సభ్య దేశంగా చేరలేదు. 5 దేశాలు మాత్రమే చేరాయి. మరి ఆ 5 దేశాల్లో ఒకటి వచ్చేసరికి ఇరాన్ ఇప్పుడు ఈ బ్రిక్స్ లో కూడా సభ్య దేశంగా ఉంది. మరి మిగతా దేశాల్లో అర్జెంటీనా ఉందా, ఈజిప్ట్, ఇథియోపియా, సౌదీ అరేబియా, UAE, వీటిలో ఏ దేశం ఈ బ్రిక్స్ లో చేరలేదు అన్నటువంటిది మీరు కమెంట్ సెక్షన్ లో ఆన్సర్ చేయండి. సో 5 దేశాలు చేరాయి, వీటిలో ఏ దేశం ఇందులో చేరలేదు, ఏ దేశం ఈ ప్రపోజల్ ని రిజెక్ట్ చేసింది, వివిధ కారణాలు అయి ఉండొచ్చు, బట్ ఏ దేశం ఇందులో చేరలేదు అన్నటువంటిది చెప్పండి. మరి ఇది కాకుండా మనం ట్రేడ్ గురించి అన్నాము. ఏమని? మనము ట్రేడ్ జరిపేటప్పుడు లోకల్ కరెన్సీల్లోనే అంటే మన భారతదేశ రూపాయల్లోనే మనము ట్రేడ్ ని జరుపుతూ ఉన్నాము. అలా లోకల్ కరెన్సీలో ట్రేడ్ జరపటం అన్నటువంటిది 2 దేశాల మధ్య పెరుగుతూ వస్తుంది. మనం చూస్తే ఎప్పుడైనా శాంక్షన్స్ అన్నటువంటి విధిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ మీద USA చాలా శాంక్షన్స్ విధించింది. అలా శాంక్షన్స్ విధించినప్పుడు ఎప్పుడైనా మనకి 2 దారులు ఉంటాయి. అవి ఏంటి? ఆ శాంక్షన్స్ ని ఫాలో అవ్వటం అన్నటువంటిది ఒకటి, రెండవది ఆల్టర్నేట్స్ ఏంటా అనేసి వెతుక్కోవటం ఒకటి. మనకి ఏ సిచ్యువేషన్ లో అయినా అంతే, ఆ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయటం ఒకటి, ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి తప్పించుకోవడానికి ప్రయత్నించటం ఒకటి. సో ఆ రెండింట్లో మనం ఏది చూస్ చేసుకుంటున్నాం అన్నటువంటిది ఇంపార్టెంట్. మరి ఇక్కడ ఏంటి? ఇప్పుడు ఇరాన్ మీద వేరే దేశం వచ్చి నేను శాంక్షన్స్ విధిస్తాను అంటే
ఆ దేశం మరి వాటిని ఫాలో అవ్వాలా లేదా ఆల్టర్నేటివ్ అన్నటువంటి చూసుకోవాలా? సో ఆ దేశం ఆల్టర్నేటివ్ చూసుకుంటోంది. లోకల్ కరెన్సీలోనే మేము ట్రేడ్ చేసుకుంటాం, డాలర్స్ మీద మేము ఆధారపడాల్సిన అవసరం అన్నటువంటిది రాకుండా చూసుకుంటాం అన్నటువంటి కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఇరాన్ లో పెరుగుతోంది. అంతేకాదు మన భారతదేశం కూడా ఏంటి, రూపీని ఇంటర్నేషనలైజేషన్ చేయాలి అనుకుంటోంది, రూపాయల్లోనే ట్రేడ్ జరపాలి అన్నట్టుగా ఆలోచిస్తోంది. సో ఆ నేపథ్యంలో రెండు దేశాలు కలిసికట్టుగా లోకల్ కరెన్సీలోనే ట్రేడ్ ని పెంపొందించుకోవాలి అనుకుంటున్నాయి. ఇది కాకుండా రెండు దేశాల మధ్య పీపుల్ టు పీపుల్ బాండింగ్ అన్నటువంటిది, పీపుల్ టు పీపుల్ కనెక్షన్ అన్నటువంటిది పెంచడానికి వివిధ రకాల ఇనిషియేటివ్స్ తీసుకున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ ఏం చేసింది అంటే, మా దేశానికి రావటానికి వీసా అన్నటువంటిది మీకు అక్కర్లేదు, వీసా అన్నటువంటిది అవసరం లేదు, వచ్చేసేయండి అన్నట్టుగా చెప్పింది. మరి మన భారతదేశం ఏం చేసింది అంటే ఈ వీసా ఫెసిలిటీని తీసుకొచ్చింది అనమాట. ఈ వీసా ఫెసిలిటీ తీసుకొచ్చినా కూడా కోవిడ్-19 టైంలో ఈ వీసా ఫెసిలిటీని పాజ్ చేయటం జరిగింది. ఇప్పటికీ కూడా దాన్ని రెజ్యూమ్ చేయలేదు, కానీ ఇప్పటికీ కూడా ఇరాన్ దీన్ని మళ్ళీ రెజ్యూమ్ చేస్తారు అన్నటువంటి ఆశాభావంతోనే ఉంది. ఇది కాకుండా ఇంకొకటి రీసెంట్ గా న్యూస్ లో ఉంది, అదే పోర్ట్ కి సంబంధించి. ఏం పోర్ట్ ఇది? చాబహార్ పోర్ట్ కి సంబంధించినటువంటి ఒప్పందం రీసెంట్ గా రెండు దేశాల మధ్య కుదిరింది, అవునా? దీని ప్రకారం ఏంటి, 10 సంవత్సరాల వరకు ఈ పోర్ట్ నిర్వహణ అన్నటువంటిది మనమే చేస్తాము. దాని మీద $120 మిలియన్ డాలర్లని మనం వెచ్చించబోతున్నాం కూడా. మరి ఒకవేళ ఈ చాబహార్ పోర్ట్ అన్నటువంటిది కనుక పూర్తిగా మనకి అందుబాటులోకి వస్తే, అప్పుడు ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ INSTC ఏదైతే ఉందో ఇది మనకి మరింత ఫెసిలిటేట్ చేసేలాగా ఉపయోగపడుతుంది. మనం ఇప్పటిదాకా ఏంటి, రెడ్ సీ ఇక్కడ నుంచి మొత్తం తిరుక్కొని వెళ్ళి మనము మళ్ళీ మెడిటరేనియన్ సీలోకి వెళ్ళి అక్కడి నుంచి యూరప్ చుట్టూ తిరిగి రష్యాలోకి వస్తున్నాం. కానీ ఇప్పుడు చబహార్ వల్ల ఏమవుతుంది అంటే, డైరెక్ట్ గా మనం అరేబియన్ సీలోకి వెళ్ళి అక్కడి నుంచి ఇరాన్ చబహార్ పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి మనం డైరెక్ట్ గా రష్యాకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ప్రయాణ సమయం తగ్గుతుంది, అలాగే ఖర్చు అన్నటువంటిది తగ్గుతుంది, అలాగే ట్రేడ్ అన్నటువంటిది కూడా చాలా ఫాస్ట్ గా జరగటానికి కూడా ఇది మనకి ఫెసిలిటేట్ చేస్తుంది అనమాట. అంతేకాదు స్ట్రాటజిక్ గా కూడా మనకి చాబహార్ పోర్ట్ అన్నటువంటి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకని, చైనా అన్నటువంటిది పాకిస్తాన్ లో గ్వాదార్ పోర్ట్ నిర్మిస్తోంది, దాన్ని కౌంటర్ చేయడానికి మనము ఇరాన్ లో ఈ చాబహార్ పోర్ట్ అన్నటువంటిది మనకు ఉపయోగపడుతుంది. అంతేకాదు మనం సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ తో మనకి టచ్ పోకుండా ఉండాలి అన్నా కూడా మనకి చాబహార్ పోర్ట్ అన్నటువంటిది అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్, అక్కడ నుంచి సెంట్రల్ ఏషియాకి వెళ్ళటానికి కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మరి ఈ నేపథ్యంలో వీటన్నింటి విషయాలకి సంబంధించి ఇటు మన భారతదేశం మరియు ఇరాన్ సంబంధాలు ఎలా ఉన్నాయి ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.